క్రమంలో ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇట్లా వీరు వారు అని లేదు, అందరినీ ట్యాప్ చేసిండు వీడు. కాకపోతే పేరున్నోళ్ళు కాబట్టి మనం చెప్తే ఎక్కువ అది రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళ పేర్లు బయటకు చెప్తున్నారు. కానీ కింది స్థాయి అందరినీ చేసిండు వీడు కేటీఆర్, వీడు చేపించిండు. అర్థమైందా? సో అదొక దందా చేసిండు అనేది ఇది మెయిన్ మనకు వస్తున్న విషయం. అందులో ప్రణీత్ రావు ఉన్నాడా, ప్రభాకర్ రావు ఉన్నాడా, వాడవాడు వీడు చెప్తే ఇన్నా. ఇప్పుడు అధికారులు వాళ్ళు ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కానీ తీగ లాగితే డొంకంత కదిలినట్టు వాళ్ళ వెనకాల నుంచి చేయించినాడు వాడు. గతంలో అయితే అవునండి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అవునండి మేమేం చేసినామండి, నేనే హామీలు ఇచ్చినా అండి, అది పెద్ద విషయం ఏముందండి, నేనే చెప్పినా అండి ఫార్ములా రే స్కీమ్ అని. నీ ఐఎస్ఎం మారా, నీ ఐఎస్ఎం అయితే ఇప్పించుకో, ప్రజల సొమ్మురా అది. దానికి ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. నీ గడి లెక్క కాదు కదా, గడిల వ్యవస్థ లేదు కదా ఇప్పుడు, నీ మనువాద వ్యవస్థ లేదు కదా ఇప్పుడు, మనధర్మశాస్త్రం లేదు కదా, అధర్మశాస్త్రం లేదు కదా ఇప్పుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం వల్ల ఉంది కదా. నీకైనా నాకైనా అందరం పాటించాల్సిన నో వన్ ఈజ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆఫ్ రిపబ్లిక్ ఇండియా కదా. గణతంత్ర భారతదేశం యొక్క భారత రాజ్యాంగానికి ఎవడూ అతీతం కాదు కదా. భారత ప్రెసిడెంట్ అయినా సరే, భారత యొక్క ప్రధానమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఎవడైనా సరే, దే హ్యావ్ టు ఫాలో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అవునా కదా? అదే మనందరికీ పవిత్ర గ్రంథం. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ సనాతని కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో నో బడీ ఈజ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో అందులో కేటీఆర్కి వర్తించదా అంటే? కావురము మీకు వెనకటి నుంచి ఈ చట్టాలు, ఈ రూల్స్, ఈ ఒక సిస్టానికి ఫాలో కాకుండా మేము ఏం చేసినా నడుస్తుంది. నడిచింది వెనకట, ఇప్పుడు నడవది. అప్పుడు ఎట్లా చేసినా నడిచింది. ఎందుకంటే అప్పుడు ఇన్ని టెక్నాలజీ లేదు, ఇంత వ్యవస్థ లేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే సిస్టమ్ లేదు, కాబట్టి నడిచింది. ఇప్పుడు లేదు పరిస్థితి. అప్పుడు తప్పించుకోగలిగారు, ఎందుకంటే మనం ఆధారాలు పట్టుకోవడంలో అప్పుడు విఫలమైనాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నవ్ ద టెక్నాలజీ కమ్, ఒక్కొక్క దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఈ స్మార్ట్ యుగం వచ్చింది. ఎవ్రీథింగ్, చీమ అటు ఇటు నుంచి ఇటు కదిలినా అన్ని రికార్డ్ అవుతున్నాయి. సో కాబట్టి నో బడీ కెన్ ఎస్కేప్, అండ్ నో బడీ ఈజ్ ఎక్సెప్షన్. దట్స్ గుడ్ థింగ్. టెక్నాలజీ వల్ల దట్ ఈస్ గుడ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి నీ యొక్క దొర ఆలోచన, నీ మనువాద ఆలోచన, నేను ఏం చేసినా నడుస్తుంది అనే ధోరణి, నా దోచుకునే ధోరణి, ఇవన్నిటిని తప్పకుండా ప్రజల ముందు చూపెడతాము. ప్రజలే శిక్షలేస్తారు. భారత రాజ్యాంగం ప్రకారం అందరి చేత ఆమోదించబడినటువంటి భారత ప్రజలు తమ దేశం ఎట్లుండాలని వాళ్ళు రచించుకున్న పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కాబట్టి భారత రాజ్యాంగం ఇది నథింగ్ బట్ భారత ప్రజలందరూ తమది తాము రాసుకున్న పుస్తకం. కాబట్టి భారత రాజ్యాంగం అమలు చేస్తున్నాం అంటే భారత ప్రజలు ఏం కోరుకున్నదో అమలు చేస్తున్నట్లు లెక్క. కాబట్టి భారత ప్రజల ముందు ఎవడు తప్పు చేసినా, అద్దెకు మించి ఎవడు దోసుకున్నా ప్రతి దానికి లెక్క. ఎప్పుడే నువ్వు ఎన్ని భూములు కబ్జా పెట్టినావు, ఏమేం చేసినావో అన్ని ప్రజల ముందు పెట్టి భారత రాజ్యాంగం ప్రకారం నీకు శిక్షలు వేయాల్సిందే, తప్పించుకోలేవు. నీ చెల్లె ఎట్లయితే ఒక ఎన్ని నెలలు పోయింది, సంవత్సరం పోయిందా, 6 నెలలు కావచ్చు. సో 6 నెలలో 8 నెలలో నీ చెల్లె ఎట్లయితుందో ఇక నీకేమేమి వస్తాయో వేచి చూడు కేటీఆర్. ఓకే, మళ్ళీ అమెరికా వారిపోతా, నేను మోడీ దగ్గర పోయి కాలు మొక్కుతా, నడవదిగా, ఎల్లకాలం నడవది. ఓకే, అర్థమైందా? ఆ క్రమంలో చూద్దాం కొన్ని న్యూస్ క్లిప్పింగ్స్. ఇక కానీ కొంతమంది పేర్లు వచ్చినాయి, అలా మరి తెలియదు, చూస్తే అర్థమవుతుంది. ఆమె రకుల్ ప్రీత్ మనకు తెలిసిన ముచ్చటనే, ఫామ్ హౌస్ అదంత కథ. సో ఈమె సమంత, ఈమె సంగతి కూడా తెలిసిందే, పెళ్ళయింది కానీ మనకు అంత తెలిసిన ముచ్చటనే. ఇక అది హీరోయిన్లు వాళ్ళకి అది ఒక కామన్ ప్రాక్టీస్ చేసి పెట్టిండ్రు, ఇంక మనం ఏం చేయలేం దానికి. ఓకే, రష్మిక, ఇది నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు రష్మిక అది అర్థమైంది, ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన కదా, ఇక అది కామన్ చేసి పెట్టారు అని చెప్పిన కదా. వాళ్ళే ఆఫరిస్తారు, వీళ్ళు అడగాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళే చెప్తారు, అది అయిపోయింది, ఆ ముచ్చట అయిపోయింది. కానీ ఈమెను ఎందుకు వచ్చింది నాకు ఇది అర్థం కాలేదు. ఈమె నమ్రత ఏం పేరు మహేష్ బాబు వైఫ్ నమ్రత ఏదో ఉంది కదా. సో ఆమె ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. మరి అంటే
ఇంకేదన్నా అంటే ఆమె కేవలం ఫోన్ ట్యాపింగ్ చేసి ఆమె ఏమన్నా తెలుసుకుందా, ఆమె ఏమంటారు ఏమైనా సీక్రెట్లు ఉంటే ఆమె దగ్గర వసూలు చేద్దామని ట్రై చేసాడేమో. ఇది కాకపోవచ్చు, అది కాకపోవచ్చు. మిగతా వాళ్ళు ఐ అండర్స్టాండ్, ఏది సెక్స్ కావాలి దానికి. ఓకే, కానీ ఈమె ఈమె ఎందుకు చేస్తుంది? ఆమెకేం అవసరం? ఐ డోంట్ థింక్ సో. అనసూయ, ఈషా రెబ్బా, సానియా మిర్జా, పవిత్ర లోకేష్, ఒక్క నమ్రత తప్ప మిగతా వాళ్ళు ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, వాళ్ళు అందరికి అది ఓపెన్ సీక్రెట్, అది మనము స్పెసిఫిక్ గా అలా గుచ్చి పోయి చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ ఏం చేస్తారు, కొంతమంది, అందరు కాదు కొంతమంది, ఇప్పుడు ఈషా రెబ్బా ఎవరు ఉన్నారు, ఇంకిద్దరు ముగ్గురు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే షుగర్ డాడీ అంటే ఇండస్ట్రియస్ లో వాడు ఎవడో పైసలు ఉన్నాడు ఉంటాడు, వీళ్ళకి సంబంధించిన అన్ని ఖర్చులు అన్ని టేక్ కేర్ చేస్తారు వీళ్ళ డే టు డే, ఇంక్లూడింగ్ అది. అవన్నీ టేక్ కేర్ చేసినందుకు వాళ్ళకి షుగర్ డాడీకి ఈమె సుఖాన్ని అందిస్తారు. బోత్ ఎంజాయ్ చేస్తారు. కానీ అది కాకుండా అంటే రిలేషనే ఉంటుంది, అంతకుమించి ఎమోషనల్ రిలేషన్ లేకపోతే ఇంకో రిలేషన్ కాదు. మళ్ళీ తర్వాత ఇది అయిపోయినాక, ఈ ట్రాన్సాక్షన్ అయిపోయినాక మళ్ళీ బాయ్ ఫ్రెండ్ ఎవడో చూసుకుంటూ చేసుకున్నాడో లేకపోతే సహజనో అది ఉంటుంది. కానీ బట్ టెంపరీ అయితే షుగర్ డాడీలు కొంతమందికి ఉన్నారు. ఇప్పుడు ఈషా రెబ్బా ఇంకొర పేరు చూపినా మర్చిపోయినా, 4-5 ఇట్లా ఉన్నారు కదా. సో ఈ కల్చర్ కూడా స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఈ వెస్టర్న్ కల్చర్ లో ఉన్న చెత్తను అన్ని దేశాల కంటే ఫస్ట్ దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని దాన్ని ఏమంటారు వాళ్ళకంటే ఎక్కువ ఘోరంగా ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ లో. మీరు అమెరికా కానీ యూరప్ కానీ పొండి, ఎవరో ఒక 10% ఉంటారు కావచ్చు, ఏది ఇప్పుడు మనకు ఇదే వెస్టర్న్ కల్చర్ అని చూపెడుతున్న వాళ్ళు. కానీ మెజారిటీ చర్చ్ గోయింగ్ పోయేటోళ్ళు, మెజారిటీ ఒక డిసిప్లిన్ బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు వెస్టర్న్ కంట్రీస్ లో. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోము. కానీ ఒక 5-10% ఉంటారు, ఇక ఊరన్నాక ఏదో అంటారు కదా, ఉంటారు ఇక వాళ్ళు. సో వీళ్ళని మాత్రం మనం ఇక పొద్దుగాలు వేస్తే వాళ్ళు బట్టలు వేసుకోరు, లేకపోతే ఎవరితోటి పడితే వాళ్ళు తిరుగుతారు. దయచేసి చెప్తున్నా, ఉండొచ్చు కొద్దిమంది, ఇప్పుడు అమెరికాలకు ఉండొచ్చు కొద్దిమంది, కానీ ఇక అందరు అట్లనే ఉండరు. మెజారిటీ ఒక డిసిప్లిన్ గా ఒకరినే పెళ్లి చేసుకొని 4 పిల్లలు కానీ ఒక సిస్టమేటిక్ బతుకుతున్నారు. వాళ్ళు జీన్ ప్యాంట్ వేసుకుంటారు కావచ్చు, లేకపోతే ఎండ కొడితే లేకపోతే స్విమ్మింగ్ పూల్ పోతే బీచ్కి పోతే చిన్న జింట పాటలు వేసుకుంటారు కావచ్చు. కానీ ఎవరిని పడితే వాళ్ళతో తిరుగుతారు, ఎవరిని పడితే వాళ్ళతో అంటారు, చేయరు. అర్థమైందా? సో ఇదొకటి మనం గమనించాలి. ఈ పర్సెప్షన్ ఒకటి రాంగ్ ఉంది. ఓకే.